ఈ వీడియోలో గోల్డ్ గురించి కానీ బిట్ కాయిన్ గురించి కానీ స్టాక్స్ గురించి కానీ నేను వేట్ల గురించి కూడా మాట్లాడట్లే. ఈ వీడియోలో నేను మాట్లాడదాం అనుకుంటుంది ఇన్వెస్ట్మెంట్ అన్నది ఎంత అతి ముఖ్యమైనదో దీని గురించి చెప్తున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారా లేకపోతే ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారా అదంతా కూడా మీ ఇష్టం. కానీ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఎంత ముఖ్యమైనదో నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చెప్తున్నాను చూడండి. ఇప్పుడు 1 లక్ష ఉందనుకోండి, దాని యొక్క వాల్యూ ఒక 10 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత తగ్గిపోయి ఉంటుంది. పూర్వం 1 రూపీకి ఉన్న వాల్యూ ఇప్పుడు లేదు. అలాగే మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్గా 1 crore మీరు వాట్ ఎవర్ జాబ్ ద్వారా బిజినెస్ ద్వారా సంపాదించారనుకోండి, ఆ మనీని మీరు ల్యాండ్లో కానీ బ్యాంక్స్లో కానీ ఎక్కడా కూడా పెట్టకుండా మీరు అట్టుకొచ్చేసి మీ యొక్క బీరువాలో పెట్టుకుని మీ ఇంట్లో దాన్ని చూస్తే అలా కూర్చున్నారనుకోండి, ఆ 1 crore యొక్క వాల్యూ 5 years తర్వాత ఎంత తగ్గిపోతుంది అంటే 74 lakh వచ్చేస్తుంది. అదే 10 years తర్వాత 55 lakh, 15 years తర్వాత 41 lakh, 20 years తర్వాత 1 crore యొక్క వాల్యూ 30 lakh పడిపోతుంది. 25 years తర్వాత మీ యొక్క చిల్డ్రన్కి ఇద్దామనుకున్నా సరే ఆ 1 crore యొక్క వాల్యూ అప్పుడు పరిస్థితులకి అప్పుడు ఇన్ఫ్లేషన్కి అది 23 లక్షలు అవుతుంది. అదే 40 సంవత్సరాల తర్వాత అది 9 లక్షలు మాత్రమే వాల్యూ. అదే 50 సంవత్సరాల తర్వాత అది 5 లక్షల కింద మాత్రమే వాల్యూ. మీ 1 crore అన్నది 5 లక్షల కింద అయిపోద్ది. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే మనం ఇన్ఫ్లేషన్ రేటు 6% యావరేజ్ చేసుకున్నా సరే ఇలా కరిగిపోతుంది మీ మనీ. మీ 1 year యొక్క వాల్యూ ఆ ఇన్ఫ్లేషన్తో పాటు ఆ ల్యాండ్, ఆ గోల్డ్, ఆ స్టాక్స్ ఎలా అయితే పెరిగితే దాంతోపాటు పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ యావరేజ్ అన్నది కవర్ చేస్తుంది అనమాట. మీకు ఆ చార్ట్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను. దీని ద్వారా ఇన్వెస్ట్మెంట్ అన్నది ఎంత అతి ముఖ్యమైనదో మన జీవితంలో మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే అందరూ కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.